కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి భారీ స్థాయిలో భక్తులు తరలివచ్చారు. స్వామివారి శనివారం ఒక్కరోజు ఆదాయం 50,575 రూపాయలు వచ్చినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ తెలిపారు. ఎప్పటికప్పుడు క్యూలైన్లు ట్రాఫిక్ అంతరాయం కాకుండా పోలీసు వారితో పాటు ప్రత్యేక సిబ్బంది ఏర్పాటు చేసి ఈవో పర్యవేక్షించారు. అలాగే దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా ఉండే విధంగా త్వరగా దర్శనం అయ్యేలా చూడాలని సూపరింటెండెంట్ రాంబాబు, సీనియర్ అసిస్టెంట్ కుమార్, ఇతర సిబ్బందితో ఆత్రేయపురం మండలం టీడీపీ అధ్యక్షులు ముదునూరి వెంకటరాజు సూచించారు. ఈ సందర్భంగా ఈవో డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు మాట్లాడుతూ 7 వారాల నోము ఆచరించే భక్తులు భారీ సంఖ్యలో రావడం జరిగిందని, వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా త్వరితగతిన స్వామివారి దర్శనం అయ్యే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని, అలాగే భక్తులకు ఉచిత ప్రసాదం, అన్నప్రసాదం, పిల్లలకు పాలు, బిస్కెట్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. స్వామివారిని సుమారు 60,000 మంది దర్శించుకున్నారని, భక్తుల తాకిడి వల్ల స్వామివారికి లఘు దర్శనం ఏర్పాటు చేయడంతో 2 గంటల్లో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ నమః. వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ రోజున శనివారం నాడు వేకువజాము నుంచి కూడా భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివారి యొక్క 7 ప్రదక్షిణలు చేసి స్వామివారి యొక్క దర్శనం అయిన తర్వాత స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క నిత్యాన్నదాన పథకంలో భోజనం చేసి వెళ్తున్నారు. ఈరోజు కూడా సుమారుగా 40 లక్షల పైన మనం పూజా రుసుముల ద్వారా వస్తుందని ఆశిస్తున్నాం. ఇది కాకుండా భక్తులందరికీ కూడా ఉచిత మంచినీరు, బిస్కెట్లు, చంటి పిల్లలకి పాలు, అలాగే వయోవృద్ధులకి ప్రత్యేకమైన క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని స్వామివారి యొక్క నిత్యాన్నదాన పథకంలో స్వామివారి యొక్క ప్రసాదం స్వీకరించవలసిందిగా మీ ద్వారా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రం 7 శనివారాల వెంకన్న దర్శనం, 7 జన్మల పుణ్యఫలం. ఈరోజు స్వామివారి యొక్క సన్నిధానంలో సుప్రభాత సేవ అనంతరం స్వామివారికి అర్చనానంతరం శ్రీ వెంకటేశ్వర సహిత లక్ష్మీ హైశ్వరి హోమం, తదనంతరం ద్రవిడ వేద పారాయణ, బాలభోగ నివేదన, అనంతరం నీరాజన మంత్ర పుష్పాలతోటి తులిహారతోటి ప్రారంభమై తెల్లవారుజామున 4 గంటల నుంచి స్వామివారికి సర్వదర్శనాలుగా భక్తులకి ఏర్పాటు చేయడం. తెల్లవారుజామున స్వామివారి దర్శించుకోవడానికి విశేషంగా వేలాది మంది భక్తులు స్వామివారి దర్శించుకోవడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ. మీరేం లైన్ లో అన్నారు మీరు విరాళంగా సమర్పించినారు. కార్యక్రమానికి 50 రూపాయలు విరాళంగా సమర్పించినారు. మాతలు ఆర్య గారు మరియు అజయ్ కుమార్ గారు స్వామివారి ఆలయం జరిగే నిత్య ప్రసాద కార్యక్రమానికి 500 రూపాయలు